ఆంధ్రుల ఎలవేల్పు యావత్ భారత జాతి హృదయంలో అనునిత్యము కొలువుండే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి ధనం కోరినప్పుడు నారద మునీంద్రుడి సలహా మేరకు సకల ధనాధిపతి కుబేరుడు కనకవర్షం కురిపించాడు. కృతజ్ఞతతో శ్రీనివాసుడు ఓ మాట ఇచ్చాడు. మీ సాయం నేనన్నట్టు చల్లిగాంతం వరకు మీకు వడ్డీ కాసులు చెల్లించుకుండగలను. ఆనాటి మాట నిలబెట్టుకుంటూ ఆ స్వామి భక్తులు తనకి సమర్పించిన కానుకలని కుబేరుడికి ఇంకా వడ్డీగా చెల్లిస్తున్నాడని ప్రతి శనివారం కుబేరుడు రహస్యంగా వచ్చి తన వడ్డీ కాసులని తీసుకువెళ్తున్నాడనే విషయం చాలా మందికి తెలియదు. అహో ఏమి తెలియగలే కలకములంటాదేలనా నటనా కలకములంట. నారదుల వారా సరి అయిన సమయమునకి విచ్చేయుచున్నారు. నారాయణ నారాయణ, ఏమి అదృష్టమయ్యానేది! ఏనాడో ఇచ్చిన అప్పుకు ఇంకా వడ్డీనే వసూలు చేస్తున్నావు. నీ ధనాగారంలో ఇంత చోటు ఎక్కడుందయ్యా? ఏమి డబ్బో ఏమి వసూలు మహానుభావ! నా ధనాగారమునందు ఎంతటి ఐశ్వర్యమునకైనను చోటున్నది, కానీ ఈ పాపమునకు. నారాయణ నారాయణ, అదేమిటి కుబేరా, ఈ డబ్బుకేమైంది? నిక్షేపం లాంటి స్వామివారి కానుకలను పట్టుకుని పాపాలంటావేమిటి? ఇదే మాయ కుబేరా? మానవుడు చేస్తున్న మాయ స్వామి, మీ కళ్ళారా మీరే చూడండి. అధర్మంతో అక్రమంతో సంపాదించిన డబ్బునంతా పుణ్యం పేరిట ఆ దుష్టమానవుడు ఈ హుండీలో స్వామివారికి కానుగ్గా పడేస్తున్నాడు. పడేస్తే పడేశాడుగాక, నాకేమిటి? కానీ ఈ పాపాన్నంతా వారం వారం మోస్తూ ఈ భూలోక విహారం చేయాల్సిన కర్మ నాకేం పట్టింది? ఏదో పెద్ద ఆయన పెళ్లి చేసుకుంటానన్నాడు, పైగా మీ మాట కూడా కాదనలేక చేబదులుగా డబ్బొప్పించాను. వడ్డీ కూడా ఇస్తానంటే సంబరపడ్డాను. కానీ ఈ పాపాన్ని మోసి మోసి నా భుజాలు అరిగిపోయాయి, నా గుండెలు అవిసిపోయాయి. ఇక నా వల్ల కాదు మహాశయ. ఎంత అజ్ఞానంలో ఉన్నావయ్యా కుబేరా! నీకు ఐశ్వర్యంతో పాటు మతిమరుపు కూడా పెరిగిపోయినట్లుందే. అదేమిటి మునీంద్ర? మహర్షి గౌతమును నీకిచ్చిన శాపం మర్చిపోయావా? ఓసారి గుర్తు తెచ్చుకో. ప్రణామములు కుబేరా. చెప్పండి మునీంద్ర, ఏమిటిలా విచ్చేసి తిరిగి? నా ఒక్కగానొక్క కుమార్తె సుకన్య వివాహం నిశ్చయమైంది. వియ్యాల వారు ఐశ్వర్యవంతులు. వారి అభీష్టాన్ని తీర్చేటంతటి ధనం నా దగ్గర లేదు. అందుకే నీ సహాయాన్ని అర్థించడానికి వచ్చాను. ధనమును తృణప్రాయముగా చూసు మీ మునులకు ఇన్నాళ్లకు ఈ కుబేరుని విలువ తెలిసినదా? సకల ఐశ్వర్యములకు అధిపతి, పరమేశ్వరునికి పరమ ప్రియమిత్రుడు, యక్షకులాధీశుడైన ఈ కుబేరుడు మానవాధములకు, అందున నీలాంటి వాడికి సహాయం చేయుటయా? చేటి మధు. అదేమిటి కుబేరా, ధనం మనిషికి కాక ఇంకెవరికి ఉపయోగపడుతుంది? మనిషి లేని నీ అస్తిత్వం ఏమిటో ఒక్కసారి ఆలోచించు. ఏమిటా ప్రలాపన? నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నానా గడ్డి కరిచే తుచ్చ మానవుడా నా అస్తిత్వాన్ని గురించి ప్రశ్నించున్నది. అయినా నీలాంటి బికారికి ధన సహాయం చేయడం అసంభవం, అసమంజసం. అవసరమైతే భూలోకానికి వెళ్ళి ఏ చక్రవర్తి కాళ్ళు పట్టుకో, వాడిని జోల్లో వేసే భిక్షను స్వీకరించు. నీ కూతురిది పెళ్ళో పబ్బం ఏదో ఒకటి సరిపించేసుకో. కుబేరా, సహాయం చేయడం కుదరదని చెప్పే విధానం ఇది కాదు కుబేరా. ఓహో, మర్యాద చేసి మరీ చెప్పాలా? నిరూపక్ష, మీరు మర్యాద చేయాలట. మెడబెట్టి బయటికి గెడుతావా? కుబేరా! స్వామి క్షమించాలి, ఆయన మదిర మైకంలో ఉన్నారు. మీరు మళ్ళీ ఎప్పుడైనా... మదిర మైకంలో కాదు, ధన మదపు మైకంలో కొట్టాడుతున్నాడు. ఓరి కుబేరా, నీ పాపం పండింది. ఏ మానవులు తుచ్చులు అధములు అంటూ ధన జాతి పదవీ గర్వంతో విర్రబీగుతున్నావో, ఆ మానవులు తెలుసో తెలియకో చేసిన పాపములను ధన రూపేణ మూటగా మోస్తూ శాశ్వతముగా నరకమును అనుభవింతుగాక. మునీంద్ర, మునీంద్ర,
పాహిమాం రక్షమాం మునీంద్ర రక్షమాం. ముని పుంగవ, మదిరమత్తులో అంధుణ్ణై మిమ్మల్ని అవమానపరిచాను. మీరు విధించిన శాపం వింటుంటేనే నా నవనాడులు కృంకిపోతున్నాయి. ఇక అనుభవించడం ఎంత దుర్భరమో. దయచేసి విమోచన సెలవివ్వండి. అహంకారం అన్నిటినీ మించిన పాపం కుబేరా. నా శాపానికి తిరుగులేదు. కాళ్ళన పడ్డావు గనక కనికరించి విమోచన మార్గం చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఏ మానవులను తుచ్చులు అధములు అంటూ నిందించావో ఆ మానవుల్లో ఒక ఉత్తముణ్ణి గుర్తించి అతనికి తగు ధన సహాయము చేసి అతని జీవితకాలం ఊడిగం చేసిన రోజు నీకు శాప విముక్తి కలుగుతుంది. అంత కఠినమా స్వామి? కొన్ని జబ్బులకు విషమే విరుగుడు కుబేరా. నీ ధనమదానికి ఇదే విరుగుడు. అనుభవించు. ఏం కుబేరా, గుర్తుకొచ్చిందా? వచ్చింది మునీంద్ర, వచ్చింది. ఎన్నో యుగాల క్రిందటి విషయం కదా, మరచిపోయి తిని. అయినా ఇన్ని పాపాల కూపమైనటువంటి ఈ భూలోకంలో ఆ మానవోత్తముడిని ఎక్కడ వెతకను, ఎలా వాడి సేవ చేయను స్వామి? భలేవాడివయ్యా కుబేరా. ప్రతిదానికి ఓ సమయం సందర్భం ఉంటాయి. మరి ఆ ఘడియ కోసం ఎదురు చూస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అవును, నీ పుష్పక విమానం ఏది కుబేరా? ఏమి చెప్పమందురు మునీంద్ర? ఆ పుష్పకుడు ఏదో ఒక ప్రత్యేకమైన వ్రతమును శనివారము మాత్రమే చేయుచున్నాడట. అది శనివారమే ఎందుకు చేయుచున్నాడో ఇప్పుడు నాకు అర్థమైనది. అంతా మదీయ ప్రారబ్ధం. సెలవిప్పించండి. శీఘ్రమేవ మానవోత్తమ ప్రాప్తిరస్తు. దయచేయి. నారాయణ నారాయణ. ఇటువంటి రసవత్తర ఘట్టాలు లేకపోతే నాలాంటి త్రిలోక సంచారికి విసుగు పుట్టదు. కరుణా చూడవయ్యా, వరమూలీయవయ్యా, మురళీ మోహన. Yes. They are ready. Shall I call them, sir? ఒక్కొక్కరిని పంపించు. Okay, sir. హలో. కూర్చోండి. ఐఎమ్ రఘురామ్ ఫ్రమ్ బవేజా అండ్ బవేజా కంపెనీ. మీ కంపెనీ గురించి మీ గురించి చాలా విన్నాను. అతి తక్కువ కాలంలోనే ఇంత పేరు డబ్బు. మీ కంపెనీ యాన్యువల్ టర్నోవర్ ఎంత? 500 కోట్లు. మీరు సోషల్ వెల్ఫేర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? 2% మేబీ. థ్యాంక్ యూ. ఇంకా మీరు వెళ్ళొచ్చు. మీకు కావాలంటే పెంచుతాం సార్. నాకు కావాలని పెంచే వాళ్ళు నాకొద్దు, మీరు కావాలని పెంచాలి. గుడ్ డే. మూర్తి ఫ్రమ్ టాటా సార్. యాన్యువల్ టర్నోవర్ ఎంత? చాలా ఉంది సార్. మీ గురించి మేము చాలా విన్నాం సార్. సోషల్ వెల్ఫేర్ 5%. థ్యాంక్ యూ. మీరెంత గొప్పవారో చదివిన తర్వాత మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంత చిన్న వయసులో అంత ఇమేజ్. ఈ ప్రాజెక్టులో మీకు మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది సార్.
టర్న్ ఓవర్ ఎంత? 5,000 కోట్లు. సోషల్ వెల్ఫేర్? సోషల్ వెల్ఫేరా అంటే? ట్రైన్ ఫేరు, బస్ ఫేరు, ఎయిర్ ఫేర్ అయితే ఓకే, కానీ వెల్ఫేర్ అంటేనే కొంచెం కష్టం సార్. పోరా బయటికి. Hello, sir. I'm Steven from Bill Gates in Melinda Foundation. Annual turnover? Billion crores, Anukundam. Social welfare? 25%, Anukundam. 25%? Fantastic! నేను మీతో జాయిన్ అవుతున్నాను. ఎవడ్రా అది? బుద్ధి లేదా ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే? మీ బాస్ లా ఉన్నాడు. బాసా? అవునరా, కనిపిస్తున్నాడు కాదు, రాస్కెల్. తలుపు తీరా. డొక్క చెప్పకపోతే వాడు నా పేరు సుందరనే కాదు. ఇడియట్, స్కౌండ్రల్. చెప్పే. గుడ్ మార్నింగ్ సార్.